हमको प्यार से इंडिया वाले छूते के प्यार से इंडिया वाले हम इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले ఫస్ట్ విఐపీస్ తోటి మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. మీరందరూ మా వెనకాల విఐపీస్ వెనకాల మీరు మెల్లమెల్లగా అందరూ కూడా జాయిన్ అవుతూ ఉండాలి.
దయచేసి ఇది నేషనల్ ఫ్లాగ్ని సో కాబట్టి అందరూ కూడా ఎలా అయితే ఫ్లాగ్ ముందుకు వెళ్తూ ఉంటుందో మీరందరూ వెనకాల నుంచి ఆ ఫ్లాగ్ని పట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఫ్లాగ్ని క్యారీ చేసే విధానం కూడా మీరు ఒక ఫ్లాగ్కి రెండు వైపులా ఇద్దరు మనుషులు ఉండి దాన్ని క్యారీ చేయాలి. ఫ్లాగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడేయకూడదు. నెక్స్ట్ ఎవరైనా ఫ్లాగ్ పట్టుకొని వాళ్ళకి చేయి నొప్పి పెడితే ఈ పక్కన ఉన్న కొలీగ్ కానీ ఎవరికైనా ఇవ్వాలి, అంతేగాని ఫ్లాగ్ వదిలిపెట్టకూడదు. కాబట్టి దయచేసి ఈ యొక్క చిన్న చిన్న నియమాల మీద పాటించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇక ఫస్ట్ సీక్వెన్స్ మళ్ళీ చెప్తాను. ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫస్ట్ ఫ్లాగ్ పట్టుకుంటారు, వాళ్ళు ముందుకు వెళ్తారు. తర్వాత స్కూల్ రెసిడెన్షియల్ పిల్లలు కానీ వాళ్ళు కానీ ముందుకు పట్టుకుంటారు. తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాలేజ్ పిల్లలు డిగ్రీ పిల్లలు పట్టుకుంటారు. తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేరియస్ ఎన్జిఓస్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, తర్వాత ఈ 7th బెటాలియన్ వీళ్ళు పట్టుకుంటారు. తర్వాత అది అయిపోయిన తర్వాత జనరల్ పబ్లిక్తో పాటుగా మిగతా ఇతర ఎన్జిఓస్ అసోసియేషన్స్ సంబంధించిన సభ్యులు ఉన్నా కానీ వాళ్ళు కూడా క్యారీ చేస్తారు. కాబట్టి మేము ఫ్లాగ్ ముందుకు తీసుకెళ్ళేటప్పుడు దయచేసి ఎవరు కూడా మధ్యలో రాకండి. మేము ముందుకు తీసుకెళ్ళే కొద్దీ మీరందరూ కూడా మా వెనకాల జాయిన్ అవ్వాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మా నిజామాబాద్ అడ్వకేట్స్ తరఫున ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఈ పండుగ వాతావరణం ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ లైక్ స్టూడెంట్స్, పోలీస్, అడ్వకేట్స్, డాక్టర్స్, everybody sportsmen participating in this grand occasion. I congratulate the police for conducting such a great program. And once again, happy 75th Independence Day to everybody. And greetings to everybody. It's a great occasion, and the true sense of our flag is seen here, irrespective of religion, caste, creed, profession. Everyone is delighted to enjoy this Amrit Mahotsav. Congratulations. And this program needs to be spread all over the world. Let the world know how India is in its destiny. Thank you.
दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जाने ये रहे न रहे मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क है दिल की आरज़ू से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका आबाद रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जा न सका गांधी चौक पे एक रैली जो है सो निकाली जा रही है कलेक्टर साहब के क़यादत में, जो कलेक्टर ऑफिस तक जाएगी। हम मेरी तरफ से 75वीं जो है सो यूम आज़ादी की सारे हिंदू और मुसलमान भाइयों को, सिख ईसाई जो हिंदुस्तानी हैं, सारे हिंदुस्तानियों को मेरी तरफ से 75 साल यूम आज़ादी की मुबारकबाद देता हूँ। जय तेलंगाना, जय हिंद। तेलंगाना की जानिब से 9 अगस्त से 22 अगस्त तक मुल्क की आज़ादी की 75वीं सालगिरह के मौके पर हुकूमत ने जो ऑर्गेनाइज प्रोग्राम किया है, घर घर पर जो है हिंदुस्तानी परचम को लहराने के लिए, आज उसी सिलसिले में आज कलेक्टर साहब की क़यादत में मिनिस्टर साहब और एमएलए साहब की मौजूदगी में आज ये रन लगाया जा रहा है ताकि 75वीं सालगिरह को जोश व खौफ के तौर पर मनाया जाए और हर घर में हिंदुस्तान और आज़ादी के मतवालों को जिस तरह से आज़ादी की कुर्बानी के अंग्रेज़ों से मुकाबला किया, आज उसी तरह हमको आज़ादी की कुर्बानियों को याद रखते हुए मुल्क में एकता का पैगाम देते हुए हिंदुस्तानी भाईचारे का एक जो है हमको जोश व खरोश से 75वीं सालगिरह मनाने का जो मौका फराहम किया गया में हम उनके शुक्रगुजार हैं और आवाम से 15 अगस्त के दिन हर घर पर झंडा लहराएं ताकि पूरी दुनिया में मैसेज जा सके मुल्क की ये अजीम सेकुलरिज्म की, जहाँ मुल्क के मुख्तलिफ लोग में मज़हब
మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భారతదేశపు 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ ర్యాలీని ఘనంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం నిజామాబాద్లో. మరి పాఠశాల విద్యార్థులే కాక వివిధ డిపార్ట్మెంట్ల నుంచి చెందినటువంటి నిజామాబాద్ ప్రజలందరూ కూడా ఈ మహోత్సవ అతి గొప్పదైనటువంటి ఈ ర్యాలీలో పాల్గొని చాలా ఆనందంగాను మరియు భారతదేశపు స్ఫూర్తిని రగిలించే విధంగా వారందరూ ఇక్కడ పాలుపంచుకోవడం జరుగుతూ ఉన్నది. అందరికీ కూడా నిజామాబాద్ ప్రజలే కాదు, దేశ ప్రజలందరికీ, దేశ దిశాలలో ఉన్న భారతీయ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.
అదేవిధంగా సిపి సార్ గారికి మరియు ఏసీ రెవెన్యూ గారికి ఏసీఎంపీ గారికి అదేవిధంగా రూరల్ చైర్మన్ స్వాగతం. ఆడియన్స్ అంతా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా జెండా వెళ్ళేది కాబట్టి మీరంతా లెఫ్ట్ సైడ్ రండి. ఆడియన్స్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ రండి. జెండా చేస్తున్నాం. గ్రౌండ్ చుట్టూ ఏకటి చేయడం ముందు నేను జిగ్జాగెళ్ళండి జిగ్జాగబండి జెండా అంతా కూడా ప్రాపర్ గా అక్కడ వెహికల్ ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాం. జెండా వదిలిపెట్టిన పిల్లలంతా కూడా లెఫ్ట్ సైడ్ రావాల్సిందిగా కోరుచున్నాం. బాస్కెట్ బాల్ గ్రౌండ్ దిక్కు దయచేసి లెఫ్ట్ రండి. అందరూ కూడా లెఫ్ట్ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ పైన పట్టుకోవాలి. దయచేసి ఫ్లాగ్ పైన పట్టుకోవాలి. భుజాల పైన కింద పడదు.
ఏసీపీ నిజామాబాద్ కొద్దిగా మీరు మధ్య మధ్యలో ఉండండి. మధ్య మధ్య స్లోగా వెళ్ళండి విద్యార్థులు, స్లోగా వెళ్ళండి, స్లోగా, ఫాస్ట్ కాదు, స్లోగా వెళ్ళండి విద్యార్థులు, స్లోగా వెళ్ళండి బాబు. వెహికల్లో రోలింగ్ ఫాస్ట్ తిరగాలి. జస్ట్ లాగేసుకోండి, వెహికల్లోకి లాగేసుకోండి, జస్ట్ అంతే బాబు. మన వెహికల్లకు కింద పడకుండా చూడండి. అందరూ స్టేజ్ రైట్ సైడ్ దగ్గరగా రండి. వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన 15 రోజుల కార్యక్రమంలో ఈరోజు మనం అన్ని గ్రామాలు, అన్ని మున్సిపాలిటీలో వాడన మనం ఈరోజు ర్యాలీస్ పెంచుకుంటున్నాం. సో దయచేసి అందరూ కూర్చుంటే కార్యక్రమం తొందరగానే కంప్లీట్ చేసుకుందాం. అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన మంత్రివర్యులు శ్రీ వేమన ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి, అదేవిధంగా మన నిజామాబాద్ నగర కార్పొరేషన్ మేయర్ దండు మురళీధర్ గారికి, కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న గౌరవ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు, సిపి నాగరాజు గారు, ఇద్దరు అడిషనల్ కలెక్టర్ లోకల్ పార్టీ చిత్రామిశ్ర గారు, చంద్రశేఖర్ గారు, కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు. ఒక్కసారి అందరూ కూడా ఇప్పటివరకు అయితే 750 మీటర్లు అంత పెద్ద జెండా పట్టుకొని వచ్చామో, మన సౌండ్ నిజామాబాద్ అందరికీ వినిపించే విధంగా ఒకసారి నాతో పాటుగా బలమార్చి కోరుతా ఉన్నాను. విద్యార్థులందరూ కూడా భారత్ మాతాకి సో ఈ కార్యక్రమంలో విచ్చేస్తాం. ర్యాలీ జరుగుతున్నంతసేపు విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఉద్యోగ సంఘాల నాయకులు, అదేవిధంగా ప్రతినిధులకు సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా భారతదేశం మాది, మేమంతా భారతీయులం, మేమందరం కూడా ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధపడతాం అని చెప్పే విధంగా ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క జాతీయతా భావం మన అందరిలో, మన పిల్లలలో, ప్రతి ఒక్కరిలో కూడా దీని పెంపొందిన వాతావరణంలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మనకి ఇంకా కూడా రేపు కాన్ఫరెన్స్ స్థాయిలో కళాకారులతో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎల్లుండి 15th ఆగస్టు రోజు ప్రభుత్వం ఇంటింటికి జెండాను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇప్పటికే చేపట్టింది. మీ అందరి ఇళ్ళకు కూడా జెండాలు ఇప్పటికే చాలా మందికి వచ్చి ఉన్నాయి. మిగతా వాళ్ళకు ఈరోజు సాయంత్రం వరకు ప్రతి ఇంటికి జెండా వస్తుంది. ఆ జెండాను 15వ తారీఖు రోజు ప్రతి ఇంటి పైన సగర్వంగా ఎగిరించే విధంగా, నా జెండా నా ఇంటి పైన, నా తిరంగా జెండాను ఎగిరిస్తున్నాను అని ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని ఈ తిరంగా జెండాను మీ ఇంటి పైన ఎగిరించాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు ఏ ఇల్లు చూసినా, ఏ ఇంటి పైన చూసినా కూడా తిరంగా జెండాను కల్పించాలి. దయచేసి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేసే విధంగా మీరందరూ తెలియజేసుకోవడానికి కోరుతా ఉన్నాం. తర్వాత కూడా 16వ తారీఖు రోజు 11:30 ప్రతి ఒక్కరూ సామూహికంగా జాతీయ గీతాలను చేసే విధంగా ప్రభుత్వం మనకు షెడ్యూల్ ఇచ్చింది. ఆ రోజు ఎక్కడ ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, షాప్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా కూడా 11:30కి పంచంగా అందరం కూడా మన యొక్క జాతీయ జెండాను సల్యూట్ చేసుకుంటూ జాతీయ గీతాన్ని ఆలపించే విధంగా ఒకేసారి నిజామాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాతీయ గీతాన్ని ఆలపించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. దాని తర్వాత మనకు 17వ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. దానిలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని అందరూ కూడా రక్తదానం చేసే విధంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం.
తర్వాత 18వ తారీఖు రోజు ఓల్డేజ్ హోమ్లో, ఆర్ఫనేజెస్లో, అదేవిధంగా హాస్పిటల్స్లో అందరికీ కూడా ఫ్రూట్స్ అదేవిధంగా స్వీట్స్ పంపిణీ చేసే కార్యక్రమం ఉంది. దాంట్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకున్నా. నెక్స్ట్ డే రంగోలీ ఉంది. రంగోలీ ప్రతి ఇంటి ముందర తిరంగా జెండాను అదేవిధంగా జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ముగ్గులు వేసుకోవాలని ఆ రోజు ప్రతి ఒక్క ఇంటి దగ్గర, ప్రతి ఒక్క వాడలో, గ్రామంలో కూడా ఈ యొక్క రంగోలీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని వెంటనే కోరుతా ఉన్నా. దాని తర్వాత రోజు మొక్కలు నాటే విధంగా మరొక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. సో దయచేసి ప్రభుత్వం ఇచ్చిన ఈ 15 రోజుల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి నిజామాబాద్ జిల్లాలో మేమంతా నిజామాబాద్ వాసులంతా కూడా మేమంతా భారతీయం, ఇది మా జెండా, ఇది మా దేశం అనే విధంగా సగర్వంగా చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎప్పటికీ వెన్నుదడుతూ ఎప్పటికీ గైడ్ చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని అద్భుతంగా ఈ ప్రోగ్రాం నుంచి విధంగా మార్గనిర్దేశం చేస్తున్న గౌరవ మంత్రి గారికి అదేవిధంగా పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంటే సార్ మళ్ళీ కామారెడ్డిలో వెళ్ళాల్సింది కాబట్టి మొదటగా సార్ నేను రిక్వెస్ట్ చేస్తాను. తర్వాత కార్యక్రమం మళ్ళీ కంటిన్యూ అవుతుంది కాబట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా సంతోషం. ఈరోజు నిజామాబాద్ నగరం నడిబొడ్డులో భారత స్వాతంత్ర స్ఫూర్తిని చాటే విధంగా భారతావని 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పట్టణ ప్రజలు, అట్లాగే విద్యార్థులు, విద్యార్థినులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడం, ఈ ర్యాలీకి హాజరైనటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమాన్ని కెప్టెన్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, కో కెప్టెన్ నిజామాబాద్ సిపి నాగరాజ్ గారికి, నగర మేయర్ నీతి కిరణ్ గారికి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి, టీసీఎంఐ చైర్మన్ సాంబార్ మోహన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ, ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశం స్వాతంత్రం పొంది భారతావని స్వేచ్ఛా వాయులు పీల్చుకొని 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల బానిస బతుకుల నుండి భారతదేశం విముక్తి పొంది 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు 8వ తారీఖు నుండి ఈ రోజు దాకా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న నిజామాబాద్ జిల్లా ప్రజలకు వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ భారతదేశం 200 సంవత్సరాల బానిస బతుకుల నుండి విముక్తి పొందడానికి, మనందరం ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కారకులైనటువంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులకు ఈ సందర్భంగా నా పక్షాన, ప్రభుత్వ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నా. వారి త్యాగాలు వెలకట్టలేనివి. మనం స్వాతంత్రం పొందడానికి, మనం స్వేచ్ఛగా బతకడానికి వారి యొక్క ప్రాణాలు బలిపెట్టిన వ్యక్తులు వాళ్ళు. వారందరికీ కూడా మీరు కరతాళ ధనులతో ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి, చప్పట్లతో వారందరూ కూడా నివాళులు అర్పించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. అలాగే 8వ తారీఖు నుండి 15 రోజుల పాటు, అంటే 22వ తారీఖు మట్టుకు వారి యొక్క పోరాటాల స్ఫూర్తి, వారి యొక్క త్యాగాల స్ఫూర్తి
స్వాతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తిని మన భావి తరాలకు రగిల్చే విధంగా, మన భావి తరాలకు అర్థమయ్యే విధంగా ఈ 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించుకుంటా పోతా ఉన్నాం. దాంట్లో మనందరం కూడా ఒక విద్యార్థులే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, అధికారులే కాదు, అందరూ వ్యాపార వర్గాలు కావచ్చు, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని వార్డుల్లో ఉన్నటువంటి యువజన సంఘాల వారు కావచ్చు, అట్లా ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని జిల్లా మంత్రిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ, మరి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీని విజయవంతం చేసినందుకు మా టీఎన్జిఓ సభ్యులకు, పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఉద్యోగులకు, నిజామాబాద్ పట్టణ ప్రజలకు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి జై బోలో స్వతంత్ర భారత్ కి, జై బోలో స్వతంత్ర భారత్ కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ నగరం అంతా, ప్రజలంతా, స్టూడెంట్స్ అందరూ నిజంగానే భరతమాతకు హారతి పట్టి కూడా నడుస్తూ ఉంటే చాలా కళ్ళకు ఒక పండగలాగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ కార్యక్రమాన్ని మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ద్విసప్తాహ కార్యక్రమాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనమంతా కలిసి ఈ విధంగా భరతమాత కోసం చేసే ఈ పండుగ చాలా చాలా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాలను 100% సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి సభ అధ్యక్షులు గౌరవ కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, అలాగే కో కెప్టెన్ అన్నారు కదా మన సిపి నాగరాజ్ సార్ గారికి, జడ్పీ చైర్మన్ దాదారా గారికి, అలాగే స్టేజ్ ఉన్నటువంటి పెద్దలందరికీ, మా కమిషనర్ గారికి, అలాగే ప్రతిమ మేడం గారికి, వెనకాల ఉన్నటువంటి మీ కార్పొరేటర్లు, కళా బృందం వాళ్ళు, స్టూడెంట్స్, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున భారతీయ వందనాలు. పింగళి వెంకయ్య గారు తయారు చేశాడు. మరి మోహనీయ జెండా అశోక ధర్మచక్రం ఉంటుంది, అందులో ఎన్ని స్పోక్స్ సూచిస్తుందని చెప్పేసి ఆ విధంగా 24 స్పోక్స్ పెట్టడం జరిగింది. అందులో సేవాభావం, స్నేహభావం, సౌభాతృత్వం, త్యాగం, ప్రేమ, వినయత, అలాగే విధులు, బాధ్యతలు, హక్కులు ప్రతి ఒక్కదాన్ని సూచిస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఉన్న నాడే ఆయన ఒక నిజమైన వ్యక్తిగా ముందుకు సాగగలుగుతాడు. అలా ప్రతి ఒక్క వ్యక్తి ఈ ధర్మాలన్నింటినీ పాటిస్తూ ముందుకు వెళ్తే మన భారతదేశం అనేది ఇంకా గొప్ప స్థాయికి చేరుకుంటుందని ఈ విధంగా ఆనాడే ఆలోచన చేసి ఇంత చక్కటి మువ్వెన్నెల జెండాని మన భారత ప్రజలకు అందించడం జరిగింది. మనందరికీ మనం జోహార్లు అర్పించాలి. మరి అంతకుముందు ఎంతోమంది త్యాగదనులు, అమరవీరులు వారి ప్రాణాలు బలిదానం చేసి మరి దేశాన్ని మనకు అప్పగించడం జరిగింది. మరి అలాంటి దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా గొప్ప స్థాయిలో ఉంచాలి అంటే ప్రతి పౌరుడి బాధ్యత ఇవేవైతే ధర్మాలు ఉన్నాయో తప్పకుండా వాటిని ఆచరించాలి. ధర్మాలంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను గౌరవించడం, మహిళలను
కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు అండ్ కో కెప్టెన్ పెద్దలు పోలీస్ కమిషనర్ నాగరాజు గారికి, అలాగే మేయర్ దండు గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఇప్పుడే కామారెడ్డిలో ర్యాలీ ఉందని నిన్న మన జిల్లా మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, జీజేఎస్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గారికి, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇందూరు గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ, ఉద్యమాల పురిటి గడ్డ నిజామాబాద్ గడ్డ. ఏ ఉద్యమమైనా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ ఉద్యమం సక్సెస్ఫుల్ అవుతుంది. నేను చూశాను, మనమందరము కులాలు మతాలు అన్నిటికీ కట్టుబడి అందరం ఒక్కటై ఏదైనా విపత్తు వచ్చినప్పుడు శత్రువును జయించాలంటే మనం అందరం ఒకటైతాం. మనకు వచ్చింది 2 సంవత్సరాలు కరోనా విపత్తు వచ్చింది. పిల్లలు పేరెంట్స్ 15th ఆగస్ట్ రోజు మన ఇళ్ల పైన కాదు, పక్క ఇంటి వాళ్ళ పైన కూడా జెండా ఎగిరే విధంగా మనం అందరము బాధ్యత తీసుకోవాలి. తీసుకున్నామా? గుడ్. సో అదే కాదు, మళ్ళీ 16వ తారీఖు మనం అందరము జాతీయ గీతం పాడాలి. రోడ్డు పైన వచ్చి పాడదామా? వెరీ గుడ్. పాడేపట్టి ఎన్సీసీ. సో మా క్యాప్టెన్ గారు ఇచ్చిన బాధ్యతలు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఏదైతే ఈ ప్రోగ్రాంను, అలాగే మన గౌరవ మినిస్టర్ గారు ఇచ్చిన బాధ్యతలను మనం చక్కగా నిర్వహిస్తామని అందరి ముందు మనం అనుకున్నాం, చేసినా కూడా చేసి చూపెట్టారు. కాబట్టి మా టీం మెంబర్స్, మా క్రూ మొత్తం ఏసీపీ అండ్ అసలు ఏసీపీ అండ్ బటాలియన్స్ నుండి వచ్చిన సోదరులకు, అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ వన్స్ ఆల్. జానపద కళాకారుల ప్రదర్శన ఉంది అంబేద్కర్ భవన్లో. సో రేపు అందరూ కూడా మీ వచ్చి ఆ జానపద కళాకారుల కాదని వాళ్ళు కూడా ప్రోత్సహించగా విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఉదయం 11 గంటలకు ఉంటుంది. అందరూ కూడా నిల్చొని అందరూ కూడా ప్లీజ్ స్టాండ్ అప్. 3, 2, 1 अंदर आप बोल लेता हूँ. तो बोलो 3, 2, 1 go. ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ఇంకోటి మర్చిపోతే వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరూ కూడా 1 hand డిస్టెన్స్ తోటి అందరూ కూడా ఉండాలి. అందరూ కూడా జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వింధ్య హిమాచల యమునా గంగా ఉదాగే తవ శుభ ఆశీష మాగే. జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. बोलो भारत माता की. ముందుగా మా యొక్క నిజామాబాద్ పట్టణ ప్రజలకు నమస్కారాలు. మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనుసారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా డీజీ గారు ఇచ్చిన ఆదేశానుసారంగా, అలాగే మా యొక్క గౌరవ మన జిల్లా మంత్రివర్యులు, కలెక్టర్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మనం ఈరోజు 2K వాక్ అంటే ఏదైతే 2K ఫ్రీడమ్ వాక్ను సక్సెస్ఫుల్గా చేయగలిగినాం. ఇందులో అందరూ ప్రతి స్కూల్ నుండి, తర్వాత ప్రతి పట్టణంలో ఉన్న అందరు నగర ప్రజలు, తర్వాత షాప్ ఓనర్స్ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమ వంతుగా అందరూ
సహకరించి ఈరోజు 2K వాక్ను ఫ్రీడమ్ వాక్ను సక్సెస్ఫుల్ చేశారు. ప్రత్యేకంగా మా బటాలియన్స్ నుండి వచ్చిన 75 మెంబర్స్ని కూడా 75 మంది కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ని కూడా పంపించడం జరిగింది. సో ఈరోజు జరిగిన 2K వాక్ ఫ్రీడమ్ వాక్ ఎన్సీసీ క్యాండిడేట్స్ని వారిని కూడా రిక్వెస్ట్ చేయగానే వారు కూడా రావడం జరిగింది. దీనికి మా యొక్క ఏసీపీ గారు మరియు అరవింద్ డీసీపీ అండ్ మా టీమ్స్ అన్నీ ఒక 2 days నుండి ఎక్సర్సైజ్ చేసి ఎట్లా ఏ విధంగా మనం జెండాను కాపాడాలి, పిల్లల చేతిలో ఎలాంటి ప్రమాదవశాత్తు కానివ్వండి లేకుంటే పొరపాటున కూడా జెండాను కింద పడకుండా జాగ్రత్త తీసుకురావాల్సిన ఒక్కొక్క అధికారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మనం సుమారుగా 1500 మీటర్లు అంటే 5.5 కిలోమీటర్స్ ఫ్లాగ్ను ఈరోజు మనం స్టూడెంట్స్ మా టీమ్స్ అన్నీ తర్వాత నగర ప్రజలతో మనం ఈరోజు ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ యొక్క మన స్వతంత్రం వచ్చినందుకు దీని ఒక నిదర్శనం. అందరూ స్వతంత్ర భావన ఉట్టిపడే విధంగా అందరూ పార్టిసిపేట్ హార్ట్ఫుల్గా అయినారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్.
పై రాష్ట్ర కోరుతున్నాం సార్. అదేవిధంగా మేయర్ గారికి మరియు డిప్యూటీ చైర్మన్ గారికి ఎమ్మెల్సీ రైసెస్ గారికి కోరుచున్నాం. జెండా వదిలిపెట్టిన పిల్లలంతా కూడా లెఫ్ట్ సైడ్ రావాల్సిందిగా కోరుచున్నాం. బాస్కెట్బాల్ గ్రౌండ్ దయచేసి లెఫ్ట్ నుండి అందరూ కూడా లెఫ్ట్ ఉండాలి. జెండా ఇంకా తిరగాల బాగా తిరగాల అన్న అయిందా వచ్చే అందరూ ఎక్కడి విద్యార్థులందరికీ సూచన, మీరందరూ కూడా ఫ్లాగ్ భుజాల పైన పట్టుకోండి, కడి పట్టుకోండి. ఫ్లాగ్ అందరూ ఎవరు కూడా ఫ్లాగ్ కింద పట్టుకోవద్దు. దయచేసి విద్యార్థులందరికీ ఏంటంటే ఫ్లాగ్ పైకి పట్టుకోండి. అందరూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఫ్లాగ్ పైకి పట్టుకోండి. దయచేసి అందరూ కూడా అందరూ ఇంకా రావాల్సింది, జెండా ఇంకా రావాల్సింది.
వెహికల్లోకి ఫాస్ట్గా తీసుకోవాలి. వెహికల్లోకి ఫాస్ట్గా చేసుకోవాలి. విద్యార్థులు స్లోగా వెళ్ళండి. స్లోగా వెళ్ళండి. ఫ్లాగ్ వదలకండి. ఫ్లాగ్ని చేతిలోనే పట్టుకోండి. వదలకండి. విద్యార్థులు కూడా ఫ్లాగ్ వదలకండి. దయచేసి మీరు అక్కడ వేగంగా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వదలకండి. స్లోగా వెళ్ళండి. స్లోగా వెళ్ళాలి. గట్టిగా పట్టుకోండి. వెహికల్ ఫాస్ట్గా తీసుకోవాలి. వెహికల్ నుంచి కింద పడద్దు. నిజామాబాద్ నగరంలోని పట్టణ ప్రజలు అట్లాగే విద్యార్థులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడం, ఈ ర్యాలీకి హాజరైనటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, DCMS చైర్మన్ సాంబార్ మోహన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశం స్వాతంత్రం పొంది భారతావని స్వేచ్ఛా వాయువు పీల్చుకొని 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల బానిస బతుకుల నుండి భారతదేశం విముక్తి పొంది 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు 8వ తారీఖు నుండి ఈ రోజు దాకా బ్రహ్మాండంగా బ్రిటిష్ పాలకుల నుండి 200 సంవత్సరాల బానిస బతుకుల నుండి విముక్తి పొందడానికి, మనందరం ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కారకులైనటువంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులకు ఈ సందర్భంగా నా పక్షాన, ప్రభుత్వ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నా. వారి త్యాగాలు వెలకట్టలేనివి. మనం స్వాతంత్రం పొందడానికి, మనం స్వేచ్ఛగా బతకడానికి వారి యొక్క ప్రాణాలు బలిపెట్టిన వ్యక్తులు వారందరూ కూడా మీరు కరతాళ ధ్వనులతో ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి, చప్పట్లతో వారందరూ కూడా నివాళులు అర్పించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి వాళ్ళు ఇట్లానే 8వ తారీఖు నుండి 15 రోజుల పాటు, అంటే 22వ తారీఖు మట్టుకు వారి యొక్క పోరాటాల స్ఫూర్తి, వారి యొక్క త్యాగాల స్ఫూర్తి, స్వాతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తిని మన భావి తరాలకు రగిల్చే విధంగా, మన భావి తరాలకు అర్థమయ్యే విధంగా ఈ 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించుకుంటా పోతా ఉన్నాం. దాంట్లో మనందరం కూడా ఒక విద్యార్థులే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, అధికారులే కాదు, అందరూ వ్యాపార వర్గాలు కావచ్చు, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని వార్డుల్లో ఉన్నటువంటి యువజన సంఘాల వారు కావచ్చు, అట్లా ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని జిల్లా మంత్రిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ, మరి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీని విజయవంతం చేసినందుకు మా TNGO సభ్యులకు, పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఉద్యోగులకు, నిజామాబాద్ పట్టణ ప్రజలకు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి జై బోలో స్వతంత్ర భారత్ కి.